చెప్పమ్మా నీ పేరు? గంగమ్మ నా పేరు. చిలకనగర్ మార్కొండ గుడి నాచారం చెరువు దగ్గర మా ఇల్లు. అక్కడ మాకు గవర్నమెంట్ భూమి ఇచ్చిర్రు. అప్పుడు 25 సంవత్సరాల కింద పట్టా ఇచ్చిర్రు దేవేందర్ గౌడ్. అప్పటి నుంచి నేను చిన్న చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేసి చేయలేక నేను కట్టుకోలేకపోయినా ఇల్లు అక్కడ. ఇప్పుడు నన్ను గొడవ చేసి అది చేసి నాకు ఈ పిల్లలు ఆగం చేసి 10 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నా నేను మళ్ళీ కూడా కిరాయిలకు నన్ను ఇప్పుడు ఆగం చేసి నాకు గుడిసి అంతా వీపిస్తారు. చిలకనగర్ నాయన, చిలకనగర్ మార్కొండ గుడి నాచారం చిలకనగర్కే వస్తుంది. అది మార్కొండ గుడి దగ్గరికి ఉంది మా ఇల్లు. అక్కడ గుడి చేసుకుంటే ఇప్పుడు 10 సార్లు పీకేసిర్రు. ఎంఆర్ ఆఫీస్ అంటే ఎంఆర్ ఆఫీస్ నాకు తెలియదు, అది రాలేకపోయినా నేను. ఇప్పుడు అక్కడ ఆఫీసులు మున్సిపాలిటీ ఆఫీసు మండల ఆఫీసు వాళ్ళు లంచాలు అడుగుతున్నారు. అక్కడ ప్రభుత్వం 5 లక్షలు 6 లక్షలు అడుగుతుందన్న. మేము మాది జాగానే అంటారు. మేము 4 రోజులు లేకపోయేవరకు అక్కడ మేము కూలినాలు చేసుకుంటాం. దూరం వెళ్ళిపోయిన వాళ్ళు పడుకుంటా పోయే వరకు మాకు వెళ్ళక పరిస్థితితో మేము కట్టుకోలేదు. ఇప్పుడు గుడి చేసుకొని ఉంటుంటే ఇటు చేస్తున్నారు మమ్మల్ని. పబ్లిక్ అంతా వద్దు మాది జాగా అని వాళ్ళు కొట్లాడుతున్నారు. నేను సచ్చినా సరే జాగా ఇవ్వాలని నేను అట్లా నాకు పట్టా ఉంది మీరు ఏడికన్నా వండి అని నేను పోరాడుతున్నా. దానికి నా పిల్లలకు నేను ఆధారం చేసుకోవాలని నేను కొట్లాడుతున్నా. వాళ్ళు గుడి చేత పీకేస్తామని పీకేసిపోయారు. ఫోటోలు దింపుకున్నా, ఫోటోలు తీసుకొని వచ్చిన మొన్న 26 తారీఖు వచ్చి పీకేసిపోయారు. మళ్ళీ గుడిసె కప్పుతుంటే కూడా అక్కడ వాళ్ళు అంతా లొల్లి పెట్టుకుంటే కూడా ఏమైనా చేసుకుంటానని నేను అట్లే కప్పుకున్నా. రాత్రి చల్లసలికి అట్లనే వండుకున్నా అక్కడ పిల్లలు వేసుకొని. నేను నాకు 2 కొడుకులు 2 బిడ్డలు. నేను అక్కడనే ఉన్నా ఇప్పటి వరకు. నేను 35 సంవత్సరాలు అక్కడికి వచ్చి నేను దగ్గర 45 సంవత్సరాలు కిరాయికి ఉండి 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 అక్కడ భూమి సంపాదించుకున్నాం. మన శివారెడ్డి ఉప్పల శివారెడ్డి గొలుసులతో గొలిచి ఇచ్చిన జాగాలు అవి మాకు. పొరంబొక్కు జాగాలు ఉప్పల శివారెడ్డి గొలిచి ఇచ్చిన జాగాలు అవి మాకు. ఎన్ని గజాలమ్మా? 60-70 గజాల దాకా ఉంటుంది. అది మేము ఎంత అని కొలుచుకోలేదు. శివారెడ్డి ఇచ్చిన దాంట్లో మేము పోరాడినాం. అలానే ఇప్పటి వరకు మేము రాయి రప్ప కొట్టుకొని వడ్డెరోళ్ళ మేము బతుకుతున్నాం అక్కడ. ఇంకా కాకపోతే అక్కడ వచ్చి ఎన్క్వైరీ చేసుకోరు. నాకు జాగా కావాలా, నాకు ఇంత ఇల్లు కట్టుకొని నా పిల్లలకి ఇంత గూడు ఉంచుకుంటే నేను ఇప్పుడు 55 సంవత్సరాలకు వచ్చిన. నాకు ఇంత ఇల్లు అయితే నా పిల్లలు రేపు బతుకుతారు. నాకు కావాలని ఇంకా అదొక్కటే కోరుతున్నాను. నేను అంతే, నాకు ఇంకేదొద్దు. నేను కూలినాలు చేసుకుని నా పిల్లలు చిప్పలు పంపించుకొని ఇట్లా బిచ్చం ఆడుకొని బతికించుకుంటాను నా పిల్లలు. నేను కలెక్టర్ అమ్మ దగ్గరికి వచ్చి నాకు న్యాయం చేయమ్మా, నీకు బాగా నీ కాలు మొక్కుతా అని నేను బతులు ఆడుకుంటానికి వచ్చిన. ఇక్కడికి కలెక్టర్ అమ్మ కలవలేదు. నాకు ఒక న్యాయం చేస్తుంది ఇట్లా చూస్తా అని నేను పోరాడుతున్నా ఇప్పుడు.